వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి ఒక్క సామాన్యునికి అందాలి. క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ పిఏ మెల్కీసెదిక్ అన్నారు. మంగళవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవం, క్రైస్తవ ఇతర అల్ప సంఖ్య వర్గాల హక్కులుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ పిఏ మెల్కీసెదిక్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ పర్యవేక్షకులు డాక్టర్ ఎస్తర్ రాణి, సిపిఐ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ మెంబర్ ఎండి అబ్బాస్, సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యేసు రక్తం, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లాయర్స్ అసోసియేషన్ అడ్వకేట్ నంబర్ లీగల్ అడ్వైజర్ సాల్మన్ రాజు, రిటైర్డ్ ఐడిఏ ఎస్ బుద్ధిస్ట్ స్కాలర్ పిఎస్ఎన్ మూర్తి, రిటైర్డ్ ఏయూ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ హాజరయ్యారు. కాన్స్టిట్యూషనల్ డే రోజు మా యొక్క క్రిస్టియన్స్కి రైట్స్ గురించి మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ఏదైతే క్రిస్టియన్ రైట్స్ ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ అని క్రైస్తవులని ఎవరు గుర్తిస్తలేరు. అసలు క్రైస్తవులు ఇక్కడ మనుషులు, ఈ దేశపు మనుషులు. క్రైస్తవత్వం ఈ దేశంలో ఉంది. వీళ్ళు ఎక్కడనో బయట వాళ్ళు వీళ్ళని నిలగొట్టాలన్న మనస్తత్వం, మైండ్ సెట్లో ఈరోజు ప్రతి ఒక్కరిని ఈ యొక్క బీజేపీ వాళ్ళు అనుకోండి, లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక విషయం చెప్తా, 2000 సంవత్సరాల ముందు, అంటే యేసు ప్రభు చనిపోయినాక 12 మంది శిష్యులలో ఒక శిష్యులు తోమా అని ఈ దేశంకి వచ్చింది. సో 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తవ మతం అనేది, మతం అనుకో, ప్రీచింగ్ అనుకోండి, లేదంటే బోధ అనుకోండి, మా ఈ యొక్క దేశానికి వచ్చింది. ఇంకో పాయింట్ ఏంటంటే, మా బైబిల్లో ఒకటి రాసింది, ఈ క్రైస్తవత్వంని వ్యక్తపరిచింది హిందువులే. ఎందుకంటే మా బైబిల్ ఏమిటంటే, తూర్పు దేశపు జ్ఞానులు ఒక మహాపురుషుడు పుట్టిండని. తూర్పు దేశపు జ్ఞానులు అంటే అప్పట్లో తూర్పు దేశం మనదే ఉంది కదా, ఇండియా. ఇక్కడ నుంచి జ్ఞానులు పోయి అక్కడ ఏ రోజు మహారాజు చెప్తారు ఎవరో మహానుభావుడు పుట్టిండు. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలియదు ఎవరు పుట్టిండు. ఇక్కడ ఉన్న హిందూ దేశంలో ఉన్న జ్ఞానులు అస్ట్రాలజీ చూసి ఒక మహాపురుషుడు పుట్టిండని పోయి రోమా దేశంలో ఉన్న ఆ యొక్క రాజుకు చెప్పింది. అంటే నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు అసలు ఎక్కడో ఫారెన్ మతము, ఈ మతం మీరు ఎట్లా చేస్తారు, దీనికి ఏంటి అనే దానికి ఒక 2-3 వచనాలు అట్లా చెప్తున్నా. 2000 సంవత్సరం కింద వచ్చింది. రెండోది, బైబిల్ పరంగా మేము తీసుకుంటే ఈ యొక్క మతం ఆనక ఇచ్చింది వాళ్ళే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మేము ఈ దేశస్తులం. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక ఇదే సనాతన ధర్మంలా ఏదైతే వృత్తి ఉందో, అందరికి వృత్తిరీత్యా కులాలు ఉన్నప్పుడు ఈ యొక్క లెదర్ క్యూరింగ్ అనే వృత్తి అనేది ఒక ఇన్ఫెక్షన్స్ వృత్తి. దానికోసమని ఊరవతల ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అంటరాని వాళ్ళు అనేసిండ్రు, గూడమ్మవతలు వేసేసిండ్రు. వాళ్ళకి ఒక కల్చర్ ఒకటి, అంటే ఊర్లకు రాకుండా సపరేట్ కల్చర్ పెట్టేసిండ్రు. ఆ టైంలో కదండి బ్రిటిషర్స్ వచ్చి వీళ్ళు మంచులే అని చెప్పి సనాతన ధర్మం వాళ్ళకి చెప్పింది. వాళ్ళే చెప్పిన కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం మతం బోధన చేయలే. అక్కడ వాళ్ళు ఏం చేసిండనంటే, నీట్నెస్ కోసం ఆ బొట్టు అది పెట్టుకోవద్దు. రెండోది, వాళ్ళకి హాస్పిటల్స్ పెట్టిండ్రు, స్కూల్స్ పెట్టిండ్రు, ఎడ్యుకేషన్ ఇచ్చిండ్రు. అవన్నీ ఇచ్చినాక వాళ్ళ కోసం అని చెప్పి ఏదైతే చర్చిలు అవి పెట్టుకుంటారు, అంటే వాళ్ళ మతం వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ చర్చిలకు వీళ్ళు వచ్చిన వాళ్ళకి యేసుప్రభు తెలియదు. ఆ దొరలే వాళ్ళ మతం, వాళ్ళ దొరలనే పెట్టిండ్రు. ఆ పిల్లలు తీసుకొచ్చి దొరగా పిల్ల పుట్టిన పేరు పెట్టంటే వాళ్ళకి జేమ్స్, అలెగ్జాండర్ అట్లాంటి పేర్లే వచ్చు, అవే పెట్టిండ్రు. ఈరోజు ఏమంటున్నారు, అక్కడి నుంచి వచ్చిన క్రైస్తవులను ఈరోజు పట్టుకొని మైనార్టీ కింద చేసేసిండు. ఠీకే, మైనార్టీ కింద చేసిండ్రు. మాకంటూ ఒక కేటగరైజేషన్ లేదు, ఒక రికగ్నిషన్ లేదు. సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ 3 లేవు మాకు. ఉత్త మేము మొదలడం తప్పితే సోషల్ లేదు, ఎకనామిక్ లేదు, పొలిటికల్ లేదు. ఫిర్బీ ఈరోజు మేమేం అడుగుతున్నాము, అందులో కూడా మేము అడ్జస్ట్ అయి ఉన్నాం. సరే, ఏదో బీసీ కేటగిరీ వేసిండు, ఓకే, థ్యాంక్స్ యూ. బీసీ కేటగిరీ నుంచి బీసీసీ అన్నాడు. 1% అన్నా, అది కూడా 1% అక్కడిక్కడ. ఈరోజు ఓన్లీ దళితులు కన్వర్ట్ అయితేనే బీసీసీ, మళ్ళీ బీసీలు కన్వర్ట్ అయితే పోవాలండి.
ఫార్వర్డ్ కాస్ట్ అయితే ఎటు పోవాలండి? వీళ్ళందరూ గణాంకాలను తీసుకొని సెన్సస్లు ఎందుకు పెట్టారండి? అట్లా పెడితే మాది కూడా గణాంకాలలో 3% ఉంటుందా, 6% ఉంటుందా, 10% ఉంటుందా తెలుస్తుంది కదా. మీరు అక్కడ గణాంకాల పెట్టకుండా 3% ఓన్లీ 20% 16% ఉన్న దళితులు కన్వర్టర్లను తీసుకొని అదే సెన్సస్లో చేయడం అనేది మీరు ఎంత తప్పు ఇది. ఈరోజు అది అట్లా మనం కన్ఫైన్ చేసి దానికి ఒక గోడ కట్టేసి మీరు కన్వర్ట్ అవుతారు. రాయితులుండో ఎస్సీలు కన్వర్ట్ అయిపోయి రిలీజియస్ ఫ్రీడమ్ కాన్స్టిట్యూషన్ రైట్ ఒక సైడ్ అందరికీ వర్తిస్తుంది. ఓన్లీ దళితులకు ఎందుకు వర్తించదు కాన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్? ఒకసారి రిలీజియన్ ఫ్రీడమ్ అయిపోతే మీకు ఏం లేవు. సో ఇట్లాంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది మారాలి. మేము ఊకోము. ఇప్పటి నుంచి ఉద్యమం స్టార్ట్ చేయాలని ఇక్కడ మేము ఇక్కడ సమావేశమైనాం. దీని గురించి మేము చర్చిస్తాం. ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్. నాతో పాటుగా పిఎస్ఎన్ మూర్తి గారు, ప్రొఫెసర్ అనురత్నం గారు, మహమ్మద్ అబ్బాస్ గారు, ఎస్టర్ రాణి గారు ఈ సమావేశం వచ్చారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని క్రైస్తవులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎంతవరకు అందుతున్నాయి. ఈ కాన్స్టిట్యూషన్ డే ఏర్పాటయి 75 సంవత్సరాలు అయింది. రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఈ 75 సంవత్సరాల్లో రాజ్యాంగము కల్పించిన హక్కుల్ని సామాన్యులందరూ అనుభవిస్తున్నారా లేదా? ప్రత్యేకించి మరి మైనారిటీలుగా పిలువబడుతున్న సమాజంలోని ముస్లింలు, క్రైస్తవులు, బుద్ధిస్టులు, మరి ఇతర సిక్కులు, ఇతర సోదరులందరూ కూడా అనుభవిస్తున్నారా లేదా అనే విషయాల్ని విశ్లేషించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీ పేరుతో కమిషన్లు ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. కానీ దానికి అడెక్వేట్ ఫండ్స్ ఎంతవరకు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం మరి ఈ ఫండ్స్ని సక్రమంగా రిలీజ్ చేస్తుందా లేదా? అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తున్న ఫండ్స్ని సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అనే విషయాలను కూడా మేము ప్రశ్నిస్తున్నాము. రాబోయే రోజుల్లో మరి ఈ మైనారిటీస్కి సరిపడా ఫండ్స్ని రిలీజ్ చేసి వారి యొక్క హక్కులు ఈ దేశంలో అమలు అయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధుల్ని ఖర్చు పెట్టాలని, రాజ్యాంగ పరంగా రాజకీయంగా వాళ్ళకి ఇవ్వాల్సిన కోటాని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళము ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్స్ అంటే ఇవాళ చెప్పాలంటే ద్రవిడులుగా ఉన్న వాళ్ళని, అంటరానిగా వాళ్ళుగా ఎంచబడ్డ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆరిజిన్ వాసులు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. తర్వాత వచ్చిన యుద్ధాలు చేసుకున్న రోజుల్లో ఆరియన్స్ ఏం చేశారు? వచ్చారు మన వీళ్ళు స్లోగా ఉన్నారు. ఎప్పుడైనా సరే స్పీడ్గా ఉన్నవాడు కాబట్టి ఆ ఆరియన్స్ అవనివ్వండి, ఆ లెక్కలో వచ్చిన అలెగ్జాండర్ ది గ్రేట్